ఇప్పుడు వచ్చి మా ప్లాన్ అంతా ఫుల్‌గా మార్చేసాడనమాట. చూసారా వీళ్ళో కొత్త జంట, అవతల బండిలో ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒక కొత్త జంట. సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఫుల్ ట్యాంక్ చేయించుకొని తెక్కవనపాలెం అదే స్పీడ్ స్టార్ట్ అవుతున్నాం. తిక్కవనపాలెం బీచ్ కా తిక్కవనపాలెం బీచ్ కి ఎటువైపు నుంచి వెళ్తాం? స్టీల్ ప్లాంట్ నుండి దేశపత్రపాలెంలో నుండి తిక్కవనపాలెం ఫుల్ ట్యాంక్ చేయించుకొని తెక్కవనపాలెం అదే స్పీడ్ పెట్రోల్ వేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. మొత్తం ఇక్కడ నుంచి 27 కిలోమీటర్లు తిక్కవనపాలెం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ నుండి 27 కిలోమీటర్లు తిక్కవనపాలెం బీచ్ వెళ్తున్నాం. గ్యాంగ్ కి పెద్ద వ్యక్తి నవీన్ అతని వల్లే మేము ఎక్కడికైనా వెళ్తున్నాం. మేమందరం తిక్కవనపాలెం బీచ్కి వెళ్దాము అని మేమందరం ప్లాన్ వేసుకుంటే ఇప్పుడు వచ్చి మా ప్లాన్ అంతా ఫుల్గా మార్చేసాడనమాట. వద్దు రుషికొండ వెళ్దాం, రుషికొండ అయితే బాగుంటుంది. ఆల్రెడీ మనం అందరం తిక్కవనపాలెం చూసేసాం కదా, రుషికొండ బీచ్కి వెళ్దాము బాగుంటుంది అనేసి మాకు ఇంకా మా రూట్ మార్చేశాడు. వాడు ఏదంటాడో అదే అయిపోవాలంటాడు, లేకపోతే ఆడదానిలాగా ఇలా ముఖం మార్చుకొని కూర్చుంటాడు. సరేలే తిక్కవనపాలెం మనం ఆల్రెడీ చూసాం కదా అనుకొని మేము కూడా అందరం రుషికొండ వెళ్ళడానికి ఫిక్స్ అయ్యామన్నమాట. ఒకటి సిండి వైపు నుంచి కూడా రుషికొండ వెళ్ళొచ్చు, ఇంకోటి ఏంటంటే జింకి గేట్లో నుంచి మునగడ వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. మునగడ లోపలికి వస్తే ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు, టిడ్కో ఇల్లు రెడీగా ఉన్నాయి అనమాట. ఇంకా ఇవ్వలేదు, ఇంకెవరికైనా ఎప్పుడు ఇస్తారా అనేసి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో మేము కూడా ఒకరు. లేడీకి లేచిందే పరుగు అన్నట్టు మా గ్రూప్ కి ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తే ఇంకా వెంటనే బయలుదేరిపోతారు. అలాగే వీళ్ళకి సడన్ గా బీచ్కి వెళ్ళాలనిపించింది. ఇంకా అందరికి ఫోన్ చేసి గ్యాదర్ చేసేసి అందరికి ఇప్పుడు రుషికొండ బీచ్కి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఏదేదేమైనా అందరు కలిసి ఉంటే సంతోషంగా ఉంటది కాబట్టి అందరం కలిసి చక్కగా సరదాగా వెళ్తున్నాము. కొత్త బ్రిడ్జి ఓపెన్ చేశారు, పాత బ్రిడ్జి క్లోజ్ చేశారు. మా నవీన్ ఉన్నాడా ప్లానింగ్ మార్చాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంతా తిక్కవనపాలెం కాస్త రుషికొండ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం రుషికొండ చూడబోతున్నాం, రుషికొండ వెళ్ళబోతున్నాం. ఫ్లైట్ చూడండి ఎంత కింద నుంచి వెళ్తుందో, ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి అంత దగ్గర నుంచి చూడగలుగుతున్నాము. చూసారా బండిలో ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారో. అతను ఎవరు అనుకుంటున్నారా? మా మరిది గారు అనమాట. ఫ్లైట్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోదామని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కి వచ్చాం. రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ బ్రిడ్జి ఎక్కేసి వాల్టేర్ మీద నుండి రుషికొండ వెళ్ళబోతున్నాం. వాల్టేర్ వైపు నుంచి మేము వెళ్తున్నాము. ఇటు సైడ్ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడి ఎదురుగే హాస్పిటల్ ఉంటుంది అనమాట. అంటే ఆ టీబీ హాస్పిటల్. కొంచెం మైండ్ సెట్ బాగాలేని వాళ్ళు అందరూ కూడా ఇగోండి ఇటువైపే ఉంటారనమాట. మేము అటువైపు కాకుండా తిన్నంగా వెళ్ళిపోతున్నాం. అది ఎటువైపు అంటే ఉడా పార్క్ వైపు రూట్ కలుస్తుంది మాకు. ఉడా పార్క్ స్ట్రైట్ గా పైకి వచ్చేస్తే కైలాసగిరి రూట్ అనమాట. అంటే కైలాసగిరి కిందన గదిరాజు ప్యాలెస్ అనేసి పెద్ద కోట ఒకటి ఉంటుంది అనమాట. అందులో పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఎప్పుడు మేము వెళ్ళలేదు, ఈసారి చూడాలి, ట్రై చేయాలి లోపలికి వెళ్ళడానికి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కైలాసగిరి, తెన్నేటి పార్క్, రుషికొండ, అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే భీమిలి బీచ్ వస్తుంది అనమాట. బోర్డు చూసారు కదా తెన్నేటి పార్క్. అంటే ఇప్పుడు మనం తెన్నేటి పార్క్ దగ్గరలో ఉన్నాం అనమాట. మనం బండి మీద వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో తెన్నేటి పార్క్ అనేది వస్తుంది. తెన్నేటి పార్క్ ఎదురుగే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ షెడ్ ఒకటి ఉంటుంది అనమాట మనకి. తెన్నేటి పార్క్ నుంచి అలాగా మనం కొంచెం ముందుకెళ్తే కైలాసగిరికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇటువైపే మనం తిన్నంగా పైకి వెళ్తే కైలాసగిరికి వెళ్ళొచ్చు. అక్కడే శివుడు పార్వతి బొమ్మలు ఉంటాయి. మనకి తెలిసిందే కైలాసగిరి చాలా ఫేమస్ వైజాగ్ కి. అక్కడ బోల్డ్ షూటింగ్లు కూడా జరిగాయి. చూసారా ఇక్కడ వైజాగ్ అనేది ఉంది కదా, అక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. అలాగే ఇగో మేము కూడా ఫోటో తీసుకుందామని ఇక్కడ ఆగామన్నమాట. ఆగేటప్పుడు వీళ్ళు బండి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రాజు స్కూటీ ఇచ్చేసి నవీన్ బైక్ తీసుకున్నాడు అనమాట. ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. బండి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి రుషికొండ బీచ్కి మళ్ళీ బయలుదేరాం. బీచ్ పక్క నుంచే దారి అనమాట. మనం భీమిలికి వెళ్ళిన వరకు అలాగే బీచ్ పక్క నుంచే వెళ్ళాలి. రోడ్ పాయింట్లో అయితే చాలా ఐటమ్స్ అమ్ముతున్నారు. మనకి ఏం కావాలన్నా అక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, ఎందుకున్నారని చూస్తే బిర్యానీ కోసం వెయిటింగ్ అనమాట అక్కడ. ఇప్పుడు జూ పార్క్ గేట్ దగ్గర ఉన్నాము. జూ పార్క్కి 2 గేట్లు ఉంటాయండి. ఒకటేమో ఆరిలో సైడ్ ఒక గేట్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే రుషికొండ వెళ్ళే దారిలో ఒక గేట్ ఉంది. మనం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి గేట్ చూసాము. రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము. గాజువాక నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైర్డ్ అయిపోయాము. చాలా దూరం కూడానా, బళ్ళు పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు, అంత జనం ఉన్నారు. బళ్ళు అయితే ఫుల్ పికప్ అయిపోయింది, కొంచెం కూడా ఖాళీ లేదు, బండి పెట్టడానికి కూడా ఖాళీ లేదు అస్సలు. బీచ్ అయితే అస్సలు ఖాళీ లేదండి, అంత జనం ఉన్నారు. అన్ని షాపులు ఉన్నాయి అనమాట. గోవా బీచ్లో ఎలాగైతే ఉంటాయో అలాగా ఇక్కడ కూడా క్యాప్లు అనగా, మరి టీషర్ట్లు అనగా, షార్ట్స్ అనగా, అంటే బీచ్లో ఉంటాయి కదా గవ్వలతో ఐటమ్స్, అంటే చౌలీలు, మెడలోవి, అవన్నీ ఐటమ్స్ ఇలాగా ఇక్కడ అమ్ముతున్నారు. మా పిల్లలు చూసారా, ఇదిగో ముందు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు బీచ్లో ఆడేద్దామా అనేసి రెడీ అయిపోయారు అనమాట.
హాయ్ అండి, మొత్తానికి మేము వచ్చాము చూసుకోండి. లోపల ఆడుతున్నారు, నాకు ఇక్కడ కూర్చోబెట్టిస్తారు. ఇదో సామాన్లన్నీ కాపలా ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళి చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది చూసుకుంటారు. అనుకున్నారు కదా చూసారా, వాళ్ళు కూడా యూట్యూబర్ లాగా ఉన్నారు. యూట్యూబ్ లో పెట్టడానికి వీడియోస్ చేస్తున్నారు కదా. అక్కడ చూసారా స్టాండ్ పెట్టుకొని హోలీ ఆడుకుంటున్నారు చాలా సరదాగా ఇద్దరు జంట. చూడండి, అయ్యో పడిపోయింది స్టాండ్ గాలి. మీకు బోట్ రైడ్ చూపిస్తాను కదా, నచ్చలేదు. హోలీ కదా ఈరోజు, అందుకే జనాలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరగవచ్చు లేదా ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతాయేమనేసి ఇక్కడ పోలీసులు అయితే ఫుల్ బందోబస్తుగా ఉన్నారు. బీచ్ని చూస్తే దిగని వాళ్ళు, తాడని వాళ్ళు, స్నానం చేయని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అంత ఎంజాయ్ చేస్తారు బీచ్ అంటే. అలాగే మా వాళ్ళు కూడా బీచ్ని చూడగానే చిన్న పిల్లలు అయిపోయి గట్టు మీద కూర్చొని బాలాట ఆడుకుంటున్నారు చూడండి చిన్నపిల్లలాగా. బీచ్ అంతా మాత్రం ఈరోజు హోలీ అని ఫుల్ కలర్ఫుల్ అయిపోయిందండి. వాటర్ అంతా కలర్స్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది ఈరోజు హోలీతో. మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేశారు మా వాళ్ళంతా. మీరు కూడా ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి. నవీన్ తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయి ఆ హ్యాపీలో ఏం చేయాలో తెలియక డ్యాన్సులు కూడా వేసేసి మా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు చూడండి మీరు కూడా ఒకసారి. చూసారు కదా మా తమ్ముళ్ళు డాన్స్ ఎలాగుంది, మరి మామూలుగా లేదు కదా, సూపర్గా వేశారు. వాళ్ళు అంత కష్టపడి డాన్స్ వేసినందుకైనా వాళ్ళ కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ గుర్రాల మీద కూడా ఫోటో తీసుకోవచ్చు, చక్కగా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎవరో ఇంగ్లీష్ అతను తెగ గెంతేస్తున్నాడు అనమాట. బయటికి వెళ్తే ఏది కనిపిస్తే అది కొనుక్కొని తినాలనిపిస్తుంది. అందులో బీచ్కి వచ్చామంటే మొక్కజొన్న పొత్తులు మాత్రం కన్ఫర్మ్గా తినాలనిపిస్తుంది. మొక్కజొన్న పొత్తు కొనుక్కొని బీచ్ ఒడ్డున కూర్చొని బీచ్ని చూస్తూ అలాగా తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. అలాగే ఇక్కడ ఉడకబెట్టిన మొక్కజొన్నలు అలాగే కాల్చిన మొక్కజొన్న పొత్తులు కూడా అమ్ముతున్నారు. ఒకటి 30 రూపాయలు అంట. అలాగే మేము 5 తీసుకున్నాము. అవి కొనుక్కొని ఇక్కడికి వచ్చేలోపు వీళ్ళు ఫ్రైడ్ రైస్ తినేస్తున్నారు మాకు ఇవ్వకుండా. చూడండి ఫ్రైడ్ రైస్ సూపర్ గా ఉంది. ఈ బిర్యానీ ఎవరు చేశారు చూపిస్తుందా తమ్ముడా? ఇక ఈ తమ్ముడే చేశాడు బిర్యానీ, చాలా బాగా చేశాడు. ఆ త్వరలో రెస్టారెంట్ ఏదో కొత్తగా ఓపెన్ చేస్తారంటే మీ అందరూ రండి. ఎక్కడ ఏంటి అనేది మళ్ళీ వీడియోలో కూడా పెడతామండి. ముద్ద తిన్నాడు బావా, లాస్ట్ స్పూన్ అదిరిపోయింది, లాస్ట్ లో అదిరిపోద్ది అంతే. చాలా బాగుంది. సాయంత్రం 6 అయిపోయింది. ఇక్కడ నుంచి మేము చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరాం. ఆర్కే బీచ్ పైనుంచి వచ్చాము. ఇదిగోండి మీరు చూస్తుంది నోవాటల్ ఇది. ఇంకా అటువైపు నుంచి కేజెచ్ జగదాంబ ఆ పైనుంచి వచ్చామన్నమాట. చక్కగా అందరం సరదాగా ఆడుతూ పాడుతూ రుషికొండ బీచ్ అంతా చక్కగా తిరిగేసి వచ్చేసాము. ఆ రుషికొండ బీచ్ దగ్గర నుంచి జగదాంబ వచ్చేసరికి మా వాళ్ళందరికీ ఆకలేసింది. జగదాంబ సినిమా థియేటర్ పక్కనే సందులోనమాట ఈ పునుగుల బండి ఉంది. అక్కడ పునుగులు తిన్నాము. అక్కడ మిరపకాయ బజ్జీలు, సమోసా, ఉల్లిపాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే పునుగులుగా అయితే మాత్రం చట్నీ వేస్తున్నారు అనమాట. ప్లేటు 20 రూపాయలు. మేము మనిషి 2 ప్లేట్లు తిన్నాము, మనస్ఫూర్తిగా తిన్నాము. చాలా బాగుంది. చట్నీ ఇంకా కావాలన్నా కూడా వేస్తున్నారు, దానికైతే ఏ ప్రాబ్లం లేదు. ఇదిగోండి మీరు చూస్తారు కదా, ఇదే సినిమా థియేటర్ పక్క సందులోనే ఈ పునుగుల బండి ఉంది. మేమందరం కడుపు నిండా తిన్నాము. మీకు ఈ బండి తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తారా అన్ని ఏం కావాలన్నా వేడివేడిగా ఇక్కడ వేసిస్తారనమాట. రుషికొండ బీచ్ అంత లాంగ్ జర్నీ చేసాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ప్రతి ఒక్కరి మొక్కలు అయితే పీకిపోయేవి చూడండి, అలాగే లాగిస్తాయి ఒక్కొక్కరు మొక్కలు. ఒక్కొక్కరు అలిసిపోయారు అనేసి వాళ్ళు లేడీస్కి బండి తొక్కమని ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసుకొని కూర్చొని వస్తున్నారు. ఇంతకీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.